నందు ప్రియ గ్రామ ప్రజలందరికీ సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియపరుచుకుంటున్నామండి. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, చాలా దూర ప్రాంతం నుంచి ఈ యొక్క రక్షణ సువార్తను మీ గ్రామం వద్దకు మేము తీసుకొని వచ్చి ఉన్నాం. ఏమిటంటే రక్షణ సువార్త, ఒక గొప్ప దేవుడు మానవ శరీరం ధరించుకొని ఈ లోకంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన నీ నిమిత్తము, నా నిమిత్తము, నీ పాపం నిమిత్తము, నా పాపం నిమిత్తము, మనందరి పాపం నిమిత్తము ఆయన సిలువలో శ్రమపడి చనిపోయి తిరిగి లేచాడు. అయితే ఆయన లేవడమే కాకుండా త్వరలో రాబోచున్నాడు. ఆయన ఈ లోకమంతటికి రక్షణ అయ్యున్నాడు, రక్షణకర్త అయ్యున్నాడు. ఈ లోకమంతటికి రక్షణ కలిగించి పాపం నుండి ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మళ్ళీ రెండోసారి కూడా ఆయన యందు విశ్వసించి రక్షింపబడిన వారందరూ ఆయన దగ్గర ఉండాలని ఆయన త్వరలో రాబోతున్నాడు. అయితే ఎంతమంది అయితే ఆయన యందు నమ్మి విశ్వసించి ఆయన్ని సొంత రక్షకుడిగా, దేవునిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనందరినీ కూర్చుండబెట్టబోయే రోజు అది త్వరలోనే ఉంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని మేము ప్రకటించడానికి మీ మధ్య